ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో వైభవంగా 1,00,000 కుంకుమార్చన. ముగురమ్మలను భక్తితో సేవించి పులకితలైన సువాసినులు. చెన్నై శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా హోమాలు, మహాపూర్ణాహుతి. నగరి బుగ్గ అగ్రహారంలో వార్షిక పవిత్రోత్సవాలు. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో యాగశాల క్రతువులు. పుష్పగిరి క్షేత్రంలో శ్రీ వైద్యనాథేశ్వరుడికి అభిషేకోత్సవం. పావన పినాకిని నదీ తీరంలో ఉత్సవ సుగంధం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం 1,00,000 కుంకుమార్చన శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ విశేష క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఊంజల్ మండపంలో వేర్వేరు పీఠాలపై శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, మహాసంకల్పం క్రతువులను నిర్వహించి లలిత సహస్రనామ పారాయణం సహితంగా అర్చకులు 1,00,000 కుంకుమార్చనను భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం నివేదన సమర్పించి అమ్మవార్లకు నక్షత్ర, కుంభ, పంచహారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. महारूपाय नमः, महापातकनाशने नमः, महासत्वाय नमः, महारथ्ये नमः, विदशिष्टगलामये नमः, मनोविद्याय नमः, चन्द्रमण्डलमध्यकाय नमः, प्रियाय नमः, प्रियते नमः, भोक्ते नमः, संहारणे नमः, योधारणे नमः। ओम सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वलोहातुमे पादंतूर्वादुष्वप्ननाशने आश्वासनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. చెన్నై మహానగరంలోని జిఎన్ చెట్టి రోడ్డులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు గురువారం రాత్రి ఆగమోక్తంగా ముగిశాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన శుక్రవారం రాత్రి ఆలయంలోని యాగశాలలో పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి యాగశాలలోని కలశాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు ప్రోక్షణ చేశారు.
కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం పవిత్ర పంచనది సంగమ పావన పినాకిని నదీ తీరంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, గంధం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. నివేదన సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ మహాసురేశం కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారంలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. అనంతరం యాగమండపంలో విఘ్నేశ్వర ఆరాధన, విఘ్నేశ్వర హోమం, పవిత్రాలకు పూజలు, పవిత్ర సమర్పణ, శాంతి హోమం, రుద్రహోమం, పట్టు పవిత్రమాల పూజ నిర్వహించారు. ఆపై హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రతి గురువారం అత్యంత ఘనంగా అభిషేకం జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పమాలలు, శనగల హారాలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, నక్షత్ర, కుంభ, కర్పూర హారతలు సమర్పించారు. శ్రీ వేణుగోపాల స్వామివారి అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శ్రావణ మాసం శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కొదతీరామరి నందగోపునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయని కృష్ణుడు. కొదతీరామరి నందగోపునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయని కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల
ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం మున్సిపల్ గ్రౌండ్ ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిపారు. ఆపై స్వామివారికి పూజలు జరిపి పల్లకీపై కొలువుదేర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయ 8వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి కవచధారణ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయంలో లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవిపేట గొల్లవీధిలోని శ్రీకృష్ణ మందిరం భక్తుల కృష్ణనామ స్మరణలతో పులకించింది. కృష్ణాష్టమి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న కృష్ణ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ బాలకృష్ణునికి అభిషేకం నందనందనంగా జరిగింది. మురిపాల ముకుందుడు చిన్ని కన్నయ్య అల్లరి బాలకృష్ణుడి ముద్దుగారే ముచ్చటైన మూర్తికి స్థానిక హరే కృష్ణ ఇస్కాన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో అభిషేకోత్సవం, పుష్పాభిషేకం, కృష్ణ అర్చన కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులు ఆటపాటలు, వెన్నదొంగ భజనలు, కోలాట ప్రదర్శనలతో సందడి చేస్తుండగా మధుర నగరి వాసునికి మధుర పదార్థాల నివేదనతో అభిషేక సేవనం ఆద్యంతం ఉత్సవ రమణీయంగా సాగింది. ఆపై బాలకృష్ణునికి సుగంధ భరిత పుష్పాలతో పుష్పాభిషేకం, అర్చనాది కైంకర్యాలను మనోహరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కాళింగుని తలలపైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన
నంద్యాలలోని శ్రీ కాళికాంబ సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో కన్నుల పండుగ అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సకల షోడశోపచారయుక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు మహానివేదనలు, మహామంగళహారతలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్రానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సంతాన గోపాల జగన్నాథ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం 3 రోజుల పాటు నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజు ఆలయంలోని యాగమండపంలో ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమ క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరుని సన్నిధిలో శ్రావణ మాసం బహుళ త్రయోదశి కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. తొలుత విఘ్నేశ్వర పూజ జరిపి సంకల్పం నిర్వహించిన అర్చకులు ఆపై నందీశ్వరునికి సుగంధ ద్రవ్యాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, నూతన వస్త్రాన్ని నందీశ్వరునికి సమర్పించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యాగమండపంలో ఋత్వికులు పలు రకాల వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణ, విశేష ఆరాధన, ఋత్విక్కులకు బహుమానంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియభక్త శ్రేష్ఠుడు ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు.
హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హర ఓం నమ శివాయ. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన స్ఫటికలింగానికి మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ స్ఫటికలింగేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అలాగే శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాములకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు నిత్య పూజలు, విశేష ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ ఆగమోక్తంగా శ్రీ సీతారాములకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామివారి ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం విశేషంగా నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో శ్రీరామాష్టక పఠనం, గీతా పారాయణంను నిర్వహించి రామచంద్రుల వారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా మరూరు గ్రామంలోని శ్రీ వరదాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చరిత్ర ఉంది. స్వామివారు కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దేవునిగా ఈ ఆలయంలో వేంచేసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, తమలపాకులతో సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 65,112 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,331 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.